హాయ్ ఫ్రెండ్స్, ఈ తమిళనాడులో విజయ్ అని ఒక సీని హీరో అనూహ్యంగా మనకు 107 స్థానాలు గెలిచి అతను ముఖ్యమంత్రి అయ్యి మనకు ఒక కొత్త టైప్ ఆఫ్ పాలన చేస్తున్నాడు. ఇక్కడ గమ్మత్ ఏంటంటే అతను ఈవీఎంలో ట్యాంపరింగ్ ద్వారా గెలవలేదు. నంబర్ 1, ఎలాంటి డబ్బు పంచి మనకు సీట్లు గెలవలేదు. సో ప్రజాభిమానంతో వాళ్ళు గెలిచారు. ఇలాంటి గెలుపు మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ పార్టీ వల్ల కూడా గెలవలేదు. ఇట్స్ ఓపెన్ ఛాలెంజ్. ఎవరైనా దాన్ని స్వీకరించవచ్చు. అలాంటిది ఇదివరకు ఎక్కడ కూడా జరగలేదు. సరే, ఇక్కడ మెయిన్ ఇష్యూ ఏంటంటే, సో ఆయన మంత్రిత్వ శాఖలో ఎవరిని ఎక్కడ పెట్టుకోవాలా అనేది ఇట్ ఈస్ ద ప్రిరోగేటివ్ ఆఫ్ ద సీఎం. అరే, ఆయన్ని పెట్టావేంటి? మనకు మన సినిమా వాడుగా ఉండాలి కదా, మన సినిమాటోగ్రఫీ మంత్రి, ఇక్కడ ఇతను ఉండాలి కదా అని చెప్పేసి అక్కడ లోకల్ ఈయనేదో బాగా పరిచయము చాలా కాలం ఉన్నారు కాబట్టి వీళ్ళు అక్కడ ఉన్న సీనియర్ యాక్టర్స్ వీళ్ళ కోరిక. అది కుదరదు. ఇప్పుడు రాష్ట్రానికి పరిపాలన ఇవ్వడానికి సో అందులో మన సినిమాటోగ్రఫీ అనేది ఒక చిన్న సబ్జెక్ట్. మీరంతా కలిసి కొన్ని వందల మంది ఉంటారు. ప్రజాజీవనము కోట్లల్లో ఉంటారు. అందువల్ల అనవసరంగా అన్నిట్లో మీరు మా మిత్రుడే కదా అని వేలు పెట్టమాకండి. లెట్ హిమ్ డూ హిస్ జాబ్. దాని తర్వాత ఫలితాలు ఎలా ఉన్నాయో చూడండి. ఫలితాలను బట్టి మనము తిరిగి ఏదైనా దాన్ని మార్చాలా అని మనం అడిగితే బాగుంటుంది. దయచేసి అక్కడ తమిళనాడులో ఉన్న సినిమా వాళ్ళంతా ఈ విషయం గమనించాలనేది నా విజ్ఞప్తి. థ్యాంక్ యూ.